ఫ్రెండ్స్, రాష్ట్రంలో మహిళలందరికీ సీబీఎన్ గవర్నమెంట్ టోపీ పెట్టింది. ఇంక టోపీ అనుకుంటారో, పంగనామాలు అనుకుంటారో అనేది మీరే డిసైడ్ చేయండి. గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో వాళ్ళ పాలిసీ ఎలా ఉంటదో తెలుసా? వాళ్ళు మేనిఫెస్టో ఒకటి ఉంటది. చెప్పేదొకటుంటది. అమలు చేసేదొకటుంటది. వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా రాష్ట్రమంతటా వితిన్ ద స్టేట్ అని చెప్పి ఫ్రీ బస్‌ని వితిన్ ద స్టేట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంతేకాదు సీబీఎన్ గారి వీడియోస్ గూడా ఫ్రీ బస్ అని ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఆయన అనౌన్స్ చేశారో, చాలా వీడియోస్ కూడా ట్రోల్ అవుతున్నాయి. ఈ టీడీపీ పార్టీ ఫ్రీ బస్ కోసం ఒక యాడ్ గూడా ప్లే చేసింది. ఆ యాడ్ చూస్తే గూడా షాక్ అవుతారు. ఎంత బ్యూటిఫుల్‌గా యాడ్ డిజైన్ చేశారంటే, ఆ యాడ్ చూసిన మహిళలందరూ కూడా నిజంగానే అని చెప్పి పాపం మహిళా ఓటింగ్ అంతా కూడా మాక్సిమం టీడీపీ వైపుకి వెళ్ళింది. ఒకసారి ఆ యాడ్ గూడా చూపిస్తాను మీకు చూడండి. భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు తీసుకెళ్ళండి అని. వీటన్నిటికైంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరొక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్కే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే. ఫ్రెండ్స్, యాడ్ చూశారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారనేది. ఎవరైనా ఈ యాడ్ చూసిన వాళ్ళు నిజంగానే ఫ్రీ బస్ రాష్ట్రమంతా తిరిగేయచ్చు. ఒక తల్లి కూతురి పెళ్లి చేస్తే కూతురి దగ్గరికి వెళ్ళడానికి ఆ తల్లి ఎంత ఎక్సైటెడ్‌గా ఉంటుందో ఫ్రీగా బస్ ప్రయాణం చేయొచ్చని చెప్పి. పెళ్ళైన కూతురు గూడా వాళ్ళ తల్లి ఇంటికి రావడానికి గూడా ఎంత ఎక్సైటెడ్‌గా ఫ్రీ బస్‌లో ప్రయాణం చేద్దామని చెప్పి రాష్ట్రమంతా టెంపుల్స్‌కి తిరగొచ్చు. మంచి మంచి ప్లేసెస్‌ని విజిట్ చేయొచ్చు. రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొచ్చని చెప్పి వాళ్ళు మహిళలు ఫిక్స్ అవుతారు వాళ్ళు. సో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సీబీఎన్ గవర్నమెంట్ పంగనామాలు పెట్టింది. గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీబీఎన్ గారు ఫ్రీ బస్ కోసం ఏం మాట్లాడారో వినండి. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్ ఎక్కితే ఒకటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. ఫ్రెండ్స్, ఇది సీబీఎన్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రామిస్ చేసింది. ఫ్రీ బస్ కోసం మహిళలకు ప్రామిస్ చేశారు. ఇప్పుడు కౌన్సిల్‌లో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ సభ్యులు అడిగిన ప్రశ్నకి, ఫ్రీ బస్ ప్రశ్నకి టీడీపీ ఎమ్మెల్సీ సభ్యురాలు ఏం ఆన్సర్ చెప్పారో ఆ వీడియో కూడా వినండి. ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ సభ్యురాలు కూడా చెప్పింది కూడా విన్నారు కదా. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే సీబీఎన్ గారు ఒకటి చెప్పారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ సభ్యురాలు కూడా ఒకటి చెప్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటి తెలుసా మీకు? మన రాష్ట్రం సీబీఎన్ గారు, హానరబుల్ సీబీఎన్ గారు బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్ అయితే మైనస్ అవుతది. అంతేకాదు ఒక రాష్ట్రానికి చెందిన సీబీఎన్ గారు 2 విధాలుగా మాట్లాడుతున్నారు అని చెప్పి రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ కూడా మైనస్ అవుతుంది. సీబీఎన్ గారు ఎంతో విజనరీగా ఉండి, ఎంతో బ్రాండింగ్‌గా ఉండి దావోస్ లాంటి పర్యటనలకు వెళ్లి నేషనల్ మీడియాస్‌కి మన స్టేట్ గురించి ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది ఎలా ఉంటదో తెలుసా? పైన పటారం లోన లొటారం లాగా ఉంటది. అంటే సీబీఎన్ గారు నేషనల్ మీడియాకి గాని, దావోస్‌కి గాని ప్రెజెంట్ చేసేది ఒకలా ఉంటది. రాష్ట్రంలో జరిగేది ఒకలా ఉంటది. సో, ఫైనల్‌గా సీబీఎన్ గవర్నమెంట్ మహిళలకి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ మహిళలకి చాలా పెద్ద టోపీ పెట్టినట్టే. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.